హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఏదైనా త్వరగా అలాగే హెల్దీగా చేయాలనుకున్నప్పుడు అన్ని పోషకాలు వచ్చేలాగా ఒకసారి కిచిడిని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ కిచిడిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఈ కిచిడిని తయారు చేయడానికి ఇక్కడ 1.5 కప్పున్నర వరకు రైస్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక దీనిలోకి 1 అరకప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు 1 అరకప్పు వేసుకొని 1 కప్పున్నర వరకు నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలంటే పెసరపప్పును కూడా పెంచుకోవచ్చు. ఆ తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అలాగే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నేతితో చేస్తున్నానండి, మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక దీనిలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా చెక్క, 2-3 యాలకులు, 2-3 లవంగాలు, అలాగే కొద్దిగా మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన 1 క్యారెట్ వేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నానండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప 1, క్యాలీఫ్లవర్ ముక్కలు 1 అరకప్పు వరకు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ కూరగాయలను చక్కగా మగ్గించుకోవాలి. దీనిలోనే నేను కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు కూరగాయలని మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం అలాగే పెసరపప్పు నానితే మనకి త్వరగా ఉడుకుతుంది, చక్కగా పొడి పొడిగా ఉంటుందన్నమాట మనం చేసే రైస్ అనేది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం పెసరపప్పు బియ్యం 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వరకు వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా చూసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కిచిడి, అలాగే చాలా హెల్దీ కూడా. పిల్లల లంచ్ బాక్స్లోకి ఏదైనా త్వరగా చేయాలనుకున్నప్పుడు ఇలా హెల్దీగా ఈ కిచిడిని తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.